హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు అందరు మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా. ఈ వీడియోలో వచ్చేసి అయితే మా పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనేం పని చేస్తా బయట అన్నది చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళిద్దరిని అయితే స్కూల్లో విడిచిపెట్టేసి బస్ స్టాప్ దగ్గరికి వచ్చిన. బస్ కోసం అసలు సేపు వెయిట్ చేసిన, అసలు దొరుకుతలే. మళ్ళీ బయట బాగాసేపు ఉంటే మళ్ళీ పనికి లేట్ అవుతుందని షేరింగ్ ఆటో వస్తే షేరింగ్ ఆటో ఎక్కిన. అక్కడ నుంచి రోడ్డు పైన దించుతారన్నట్టు, మెయిన్ రోడ్ పైన. ఆ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మా ఇల్లు ఒక 5 నిమిషాలు నడిస్తే లోపల వస్తుంది అన్నట్టు. అందుకోసం నడుచుకుంటూ వెళ్తున్నాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొద్దున నడితే. చూసిరా నా వెనకాల ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. తర్వాత ఇంటికి వచ్చేసి వంట చేసి మా ఆయన టిఫిన్ తీసుకొని పనికైతే వెళ్ళిపోయినా. వంట చేసింది అయితే నేను వీడియో తీయలేను, నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఎట్లా అన్నది. చూడుర్రి, అదే సొసైటీ నేను చేసిన పని చేసేది. అయితే ఈరోజు హౌస్ క్లీనింగ్ ఉన్నది, చేయడానికి వస్తావా అని ఫోన్ చేస్తే సరే వస్తా అని చెప్పి వెళ్ళిన అన్నట్టు. ఇది వచ్చేసి 8th ఫ్లోర్లో లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో రావాలి. వచ్చిన తర్వాత స్టార్ట్ చేయమని చెప్తే నేనైతే స్టార్ట్ చేసిన హౌస్ క్లీనింగ్. మొత్తం ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం నీట్గా ఏమంటారు, బల్లిపాతర, మేమైతే బల్లిపాతర అంటాము, హిందీలో అయితే జాల అంటారు. ఆ జాల మొత్తం తీసేసి తర్వాత తూడమని చెప్పింది, క్లీన్ చేయమని చెప్పింది. విండోస్ ఉన్నాయి కదా, ఇక్కడ కొన్ని వీళ్ళింట్లో బాగా చెట్లు ఉన్నాయి అన్నట్టు. చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత చెట్లన్నీ క్లీన్ చేసి నీళ్ళు పోసేసి బారీలు అంటే విండోస్ అన్నీ తుడిచి క్లీన్ చేసిన. అయిపోయింది. ఒక 2 గంటన ఏమో పట్టింది. తర్వాత మళ్ళీ ఆ పని అయిపోతే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను పని చేయడానికి. ఇది వచ్చేసి వేరే సొసైటీ వెళ్తున్నాం. లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో వచ్చేసిన. ఇక్కడ కూడా అలా పని ఉంటుంది. ఇదైతే రోజు చేసే పని. ఫస్ట్ చూపించిందేమో అప్పుడప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేయడానికి. ఈ పని అయితే వీళ్ళ ఇంట్లో అయితే రోజు చేస్తా, రోజు పొద్దున వెళ్తా. మన టైంని బట్టి వెళ్ళి చేసుకోవాలా, పనులు ఉంటాయి. గిన్నెలు ఉంటాయి కదా, బోళ్ళు తోమినవి, అవన్నీ నైట్ పని అయినా వచ్చి తోమేసి వెళ్తే అవన్నీ తర్వాత మళ్ళీ ప్రొద్దున నేను పోయి సెట్ చేసేస్తాను అన్నట్టు. అక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేస్తాను అన్నట్టు. చూడరు ఈ పని. ఇక వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చెయ్యాలని అనరాదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు వాళ్ళు మనకు మనీ ఇస్తారు కదా. ఇట్లానేం లేదు, ఒక గంటలోపు చేసేసుకోవాలి ఏ పని ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో. చూడరు, మొత్తం కాచి బోర్లు ఉంటే మొత్తం సెట్ చేసేసిన. మంచిగా ఉంది ఇదైతే సెట్. తర్వాత అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి ఆకులు, అవి కూడా క్లీన్ చేయాల, తుడవాల తడిగుడ్డతో. ఏంటి పని ఏమో చేస్తా అని చెప్పింది తినేటి. వీటిని ఏమంటారు, మోటియాల ఏమో అంటారు హిందీలో. అవి అయితే చేస్తారట. అందుకోసం ఆకులు క్లీన్ చేయమంటే సరే చేస్తానని చెప్పి అక్కడ పెట్టేసిన. తర్వాత వాటర్ బాటిల్స్, ఆ కుండ ఉన్నది కదా, కుండలో మంచినీళ్ళు రింపేయాలి రోజు. మళ్ళీ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసి మంచిగా రింపి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి కన్ఫర్మ్. వాళ్ళు 4-5 బాటిల్స్ ఉంటాయి, రింపి పెడితే వాళ్ళు మళ్ళీ నేను రేపు పొద్దున వస్తా కదా, అవర్లోపు మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ కుండ కడిగేసి రింపి బాటిల్స్ రింపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇక కిచెన్లో ఏం సామాన్ తీసుకొచ్చినా అవన్నీ సెట్ చేసేయాలి. పప్పులు, ఉప్పులు, ఇట్లా కూరగాయలు, వెజిటేబుల్స్ ఏం తీసుకొచ్చినా కూడా ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో సెట్ చేసేయాలి. ఇందులోనే మస్తు టైం పోతుంది నాకు సెట్ చేయడానికి. అసలు గుర్తుకుంటుంది ఎక్కడ ఏముంటాయో అన్నది. అక్కడ ఇక్కడ వెతకాలి, వెతికి తర్వాత ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో సెట్ చేసేయాలి. చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజైతే ఇంతే పని ఉన్నది. తర్వాత చూడరు, బయట వ్యూ వర్షం కొట్టింది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా అన్ని బిల్డింగ్సే ఉంటాయి, అసలు ఏం చెట్లు ఎక్కువ ఏం కనిపించవు. చూడరు, ఇక్కడ మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి చెట్లు కనిపిస్తున్నాయి, లేదంటే మొత్తం బిల్డింగ్సే. మన కన్ను చూపేంత మేరకు వెళ్తే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.